ఆంజనేయులు 34 ఇయర్స్ నుంచి పరిచయం. నేను వెంకన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆంజనేయులు అందరం ఆదిలాబాద్లో కొలీగ్స్గా జాయిన్ అయినాం 91లో. రూమ్మేట్స్ కూడా. ఇంతకుముందు ఇది విప్లవ భావాలు ఉన్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారని ఒక అతను అన్నాడు. అట్లా ఉండాల్సిన అవసరమేం లేదు. యాక్చువల్గా బేసికలీ రేషనలిస్ట్. ఏది కూడా ఒక పట్టాన యాక్సెప్ట్ చేయడు. మీరు గమనించి ఉంటారు. ప్రతిదాన్ని అనలైజ్ చేసి అది కరెక్ట్ అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తాడు. మనకు కూడా అదే చెప్తాడు. మంచి ఫ్రెండు, మంచి ఫుడీ కూడా. మీరు అందరు చెప్పినట్టు అందరు చెప్పింది. కానీ ఆయన దగ్గర ఇంకొక వెరైటీ ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన పెన్ ఎప్పుడైనా చూసినారా మీరు? ఎంత చిన్నగా ఉంటుంది. దానికోసం హ్యాబిట్స్ వెళ్ళి కొనుక్కుంటాడు. పెన్ కార్నర్, హ్యాబిట్స్లో పెన్ కార్నర్ ఎంతమంది తెలుసు అది అక్కడ పోయి కొనుక్కుంటాడు. ఇప్పుడు దొరుకుతుందో వేరే చోట, కానీ ఈ పెన్ ఎక్కడ దొరుకుతున్నాడు అక్కడ దొరుకుతున్నాడు. నేను చాలాసార్లు పోయి నేను కూడా వెతుక్కొని కొనుక్కున్నా. ఇంకొకటి, విద్యుత్ సభలో పనిచేసేటప్పుడు ఆ టైంలో నేను హెల్మెట్ వాడేటోడు. ఇప్పుడు మనం కంపల్సరీ చేస్తేనే వాడతలేము. అంటే అట్లనే ఆ జేబుకు పాకెట్స్ ఉండవు ఇప్పుడు కూడా. షర్ట్కి, టీ షర్ట్ కానీ షర్ట్ కానీ ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకోవద్దని చెప్తాడు అన్నట్టు. అందుకని పాకెట్ లేని షర్ట్సే కొంటాడు. ఇవాళ ఒక్కరోజు మాత్రం డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో వచ్చిండు. నేను ఎప్పుడు ఈ కాస్ట్యూమ్లో చూడలేదు ఇప్పటి వరకు 34 ఇయర్స్లో కూడా. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు. అది ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. అది మళ్ళీ షర్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ బటన్ పెడతాడు. ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తే నేను ఆదిలాబాద్ నుంచి వాళ్ళ ఇంట్లోనే నా స్టే ఉండేది. పొద్దున్నే 6:30 7 గంటలకే లేపి తయారు చేసి టిఫిన్ చేద్దామని చెప్పి. సో ఆ క్వాలిటీస్ ఇప్పటివరకు అట్లే మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మై ఫ్రెండ్ ఆంజనేయులు.